నమస్కారం. ఈటీవీ న్యూస్ కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. హిరాఖండ్ రైలు దుర్ఘటనలో 39కి చేరిన మృతులు, 100 మందికి పైగా గాయాలు. బాధిత కుటుంబాలకు పరిహారం ప్రకటించిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు. రైలు ప్రమాదం వెనుక విద్రోహ చర్యపై అనుమానాలు. ఎన్ఐఏతో దర్యాప్తు జరిపించే యోచనలో కేంద్ర హోంశాఖ. సిఐడి విచారణకు చంద్రబాబు ఆదేశాలు. డిజిటల్ లావాదేవీలపై రేపు ప్రధానికి ముఖ్యమంత్రుల కమిటీ నివేదిక. అధికారులతో చంద్రబాబు మంతనాలు. ఏపీలో 60% పెంచాలని దిశానిర్దేశం. తెలంగాణ చౌకధర దుకాణాల్లో నగదు రహిత సేవలు ఏప్రిల్లో ప్రారంభించేందుకు సర్కారు సన్నాహాలు. 800 కోట్ల రూపాయలు ఆదా అవుతాయని అంచనా. తమిళనాట తీవ్ర నిరసనల మధ్య ప్రారంభమైన జల్లికట్టు. ఎద్దుల దాడిలో 2 మృతి. అలంగనూరులో ముఖ్యమంత్రిని అడ్డుకున్న ఆందోళనకారులు. ఉత్తరప్రదేశ్లో సమాజ్వాదీ కాంగ్రెస్ మధ్య పొత్తు ఖరారు. ఎస్పీ 298, హస్తం పార్టీ 105 చోట్ల పోటీ. జనాకర్షక పథకాలతో మేనిఫెస్టో విడుదల చేసిన అఖిలేష్. ఆస్ట్రేలియన్ ఓపెన్లో కొనసాగుతున్న సంచలనాలు. 4వ రౌండ్ నుంచే ఆండీ ముర్రే నిష్క్రమణ. క్వార్టర్ ఫైనల్ చేరిన ఫెదరర్, వావరింకా. విజయనగరం జిల్లాలో జరిగిన ఘోర రైలు ప్రమాదంలో మృతుల సంఖ్య 39కి చేరింది. ఛత్తీస్గఢ్లోని జగదల్పూర్ నుంచి ఒడిశా రాజధాని భువనేశ్వర్ వెళ్తున్న హిరాఖండ్ ఎక్స్ప్రెస్ కూనేరు వద్ద పట్టాలు తప్పిన ఘటనలో మరో 100 మందికి పైగా గాయపడ్డారు. ప్రమాద సమాచారం అందుకుని ముమ్మర సహాయ చర్యలు చేపట్టిన ఏపీ సర్కార్, రైల్వే సిబ్బంది క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందిస్తున్నారు. ప్రమాదంపై ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించిన రైల్వే శాఖ బాధ్యులపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది. శనివారం అర్ధరాత్రి విజయనగరం జిల్లాలో జరిగిన ఘోర రైలు ప్రమాదం అనేక మంది జీవితాల్లో పెను విషాదం నింపింది. జగదల్పూర్ నుంచి భువనేశ్వర్ వెళ్తున్న హిరాఖండ్ ఎక్స్ప్రెస్ కొమరాడ మండలం కూనేరు రైల్వే స్టేషన్ వద్ద పట్టాలు తప్పగా 10 బోగీలు పక్కకు ఒరిగిపోయాయి. S8, S9 బోగీలు పూర్తిగా ధ్వంసమవగా వాటిలో కొందరు ఏం జరుగుతుందో తెలుసుకునే లోపే ప్రాణాలు విడిచిపెట్టారు. మరికొందరు నిద్రిస్తూనే శాశ్వత నిద్రలోకి వెళ్లిపోయారు. ఇంకొందరు బోగీల మధ్య చిక్కుకుని విలవిల్లాడిపోయారు. ముక్క చెక్కలైన బోగీలు, నుజ్జునుజ్జైన మృతదేహాలు, చెదిరిపడిన వస్తువులు, క్షతగాత్రుల ఆర్తనాదాలు, బంధువుల రోదనలు ఇలా కూనేరు రైల్వే స్టేషన్ వద్ద తెల్లవారేసరికి విషాద వాతావరణం దర్శనమిచ్చింది. కొందరు బంధువులను పోగొట్టుకుని రోధిస్తూ ఉండగా మరికొందరు ఆత్మీయుల జాడ కానరాక వెతుకుతూ కనిపించారు. కన్న బిడ్డలను, రక్త సంబంధీకుల్ని పోగొట్టుకున్నవారు ఘటనాస్థలిలో కుప్పకూలిపోయారు. మా పెద్ద చచ్చిపోయింది. ఇంకా తమ్ముడికి కాళ్ళు ఇరిగిపోయింది, చేతులు ఇరిగిపోయింది. పన్నెండు ఇలాగ అవుద్ది. మరి బండి గడగడ అయింది. మరి అంతా మాకు తెలుసు, మరి అది తెలుసు. లైట్ బంద్ అయిపోయింది అంతా. మరి వాళ్ళిద్దరు హార్డ్ అయిపోయారు. మా భార్య ఉంది, మా అక్క చెల్లి ఉంది. ప్రమాద విషయం తెలిసిన వెంటనే అప్రమత్తమైన రైల్వే సిబ్బంది విశాఖ నుంచి హుటాహుటిన ఘటనాస్థలికి వెళ్లి సహాయ చర్యలు చేపట్టారు. డీఆర్ఎం చంద్రలేఖ ముఖర్జీ ఆధ్వర్యంలో కొన్ని బోగీలను వెలికితీశారు. మృతదేహాల గుర్తింపు చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను పార్వతీపురం, రాయగడ, విశాఖ కేజీహెచ్ ప్రభుత్వాసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. బాధితులను మంత్రులు చినరాజప్ప, గంటా శ్రీనివాసరావు పరామర్శించి మెరుగైన చికిత్స అందించాలని వైద్యులకు సూచించారు. మృతులు, గాయపడిన వారిలో ఒడిశాకు చెందిన వారే ఎక్కువగా ఉండగా మృతదేహాలను గుర్తించి వారి స్వస్థలాలకు పంపిస్తున్నారు. నేను రాయగఢ నుంచి వస్తున్నాను అనమాట. పార్వతీపురం దాకా వచ్చి నా బండి 2 పెట్లు తిరగబడిపోయాయి అనమాట. అంతవరకు నాకు తెలుసు. మరి నాకు ఎటు సెన్సస్ లేదు. పాప మా ఒరిస్సా కుర్రోళ్ళు అందరూ అక్కడి నుంచి ఒక హాస్పిటల్కి తీసుకెళ్లి మళ్ళీ ఇక్కడికి తీసుకుని వచ్చారు. ఇద్దరు కూతుర్లు, ఒక పాప చనిపోయింది అంటున్నారు, ఒకటి ఉన్నది అంటారు. మాకు తెలీదు.
ప్రమాద ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు మృతుల కుటుంబాలకు 5 లక్షల రూపాయల చొప్పున పరిహారాన్ని ప్రకటించారు. చంద్రన్న బీమా పథకం కింద మృతుల కుటుంబాలకు ఈ పరిహారం అందజేయాలని విజయనగరం, విశాఖపట్నం జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించడం సహా ప్రయాణికులందరినీ సురక్షితంగా వారి గమ్యస్థానాలకు తరలించాలని ఆర్టీసీ యంత్రాంగాన్ని ఆదేశించారు. రైల్వే మంత్రి సురేష్ ప్రభుతో ఫోన్లో మాట్లాడి పరిస్థితిని వివరించారు. సురేష్ ప్రభు ప్రమాద స్థలాన్ని పరిశీలించి సహాయ చర్యలపై ఆరా తీశారు. బాధిత కుటుంబాలను పూర్తిగా ఆదుకుంటామన్న ఆయన ఘటనపై పూర్తి స్థాయి విచారణకు ఆదేశించారు. इसके पीछे क्या कारण है उसकी जांच कर रहे हैं। हमने जिस तरह से पहले हादसे में भी देखा है और जो भी उसमें जिम्मेदार होगा उसके खिलाफ हम सख्त कार्रवाई भी करेंगे। उसके पीछे जो भी होंगे इस तरह से लोगों के जान के साथ खेलना हम मानते हैं कि बहुत ही गलत बात है, उसको हम कभी भी छोड़ेंगे नहीं। हादसे में जिनकी मौत हुई है उनके लिए इसका हिसाब दिया है, तो अभी जाके मैंने अस्पताल में भी मिले हैं और उनको भी पूरी तरह से जल्द सहायता हम दे देंगे। రైల్వే ప్రమాదం పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. హీరాఖండ్ ఎక్స్ప్రెస్ దుర్ఘటనపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పట్టా విరగడమే ప్రమాదానికి కారణమని భావిస్తుండగా మావోయిస్టులకు పట్టణ ప్రాంతంలో ఘటన జరగడంతో విద్రోహ చర్య దాగి ఉండవచ్చని రైల్వే శాఖ సందేహాలు వ్యక్తం చేస్తోంది. ఈ అనుమానాల మధ్య ఘటనపై దర్యాప్తును కేంద్ర హోంశాఖ జాతీయ దర్యాప్తు బృందానికి అప్పగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. హీరాఖండ్ రైల్ దుర్ఘటన అనేక అనుమానాలను రేకెత్తిస్తోంది. మావోయిస్టుల ప్రభావిత ప్రాంతమైన తూర్పు కోస్తా డివిజన్లో తొలిసారిగా జరిగిన ఘోర ప్రమాదం వెనుక విద్రోహ కోణం ఉండవచ్చని రైల్వే అధికారులు అనుమానిస్తున్నారు. గత ఏడాది అక్టోబర్లో ఇదే ప్రాంతంలోని మల్కన్గిరిలో పోలీస్ ఎదురుకాల్పుల్లో 30 మంది మావోయిస్టులు ప్రాణాలు కోల్పోగా ప్రతీకారం కింద ప్రమాదానికి కారణమై ఉండవచ్చని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రి చంద్రబాబు ఘటనపై సిఐడి దర్యాప్తునకు ఆదేశించారు. మావోయిస్టుల పాత్రను పోలీసులు, అధికారులు నిర్ధారించకుండా దర్యాప్తు తర్వాత అన్ని విషయాలు బయటకొస్తాయని రైల్వే శాఖ అధికారులు భావిస్తున్నారు. जो प्रिलिमिनरी डाटा कुछ उपलब्ध है उसमें यह था कि करीब 1.5 घंटा पहले एक मालगाड़ी गुजरी थी, तब बड़ा स्मूथ निकल गई और कोई जर्क वगैरह महसूस नहीं हुआ। उसके बाद हमारी जो इंस्पेक्टिंग पेट्रोल ट्रेन होती है वो भी निकली थी आधा घंटा पहले और उसने भी कोई ऐसी अनयूजुअल एक्टिविटी को रिपोर्ट नहीं किया था। प्रभावित ट्रेन है जो एक्सीडेंट हुआ है जिस ट्रेन का, उसके ड्राइवर ने कुछ जर्क महसूस किया था और फिर उसने जो भी कार्यवाही की और फिर स्पॉट पे कुछ ट्रैक के साथ टूटना और वो भी देखा गया है। तो अब इस स्टेज पे सही कयास लगाना मुश्किल होता है, ये जांच का विषय है। तो ये सारी संभावनाएं जो हैं नक्सल राइट एरिया है, तो जब जांच की एजेंसीज होंगी तो उस बात को भी ध्यान में रखेंगी। హీరాఖండ్ ఘటనపై కేంద్ర హోంశాఖ కూడా ఆరా తీసినట్లు సమాచారం. గత ఏడాది నవంబర్లో ఇండోర్ పట్నా ఎక్స్ప్రెస్ పట్టాలు తప్పి 150 మంది ప్రాణాలు కోల్పోయిన ఘటనలో ఐఎస్ఐ పాత్ర నిర్ధారణ అయింది. ఈ ఘటనను జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ దర్యాప్తు చేస్తోంది. హీరాఖండ్ రైలు ప్రమాదంలో ఏ కోణాన్ని తీసి పారేయలేమని భావిస్తున్న హోంశాఖ ఎన్ఐఏ దర్యాప్తులో ఈ దుర్ఘటనను కూడా చేర్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. తమిళనాడు జల్లికట్టు నిరసనల సెగ నేరుగా ముఖ్యమంత్రికి తగిలింది. ఆర్డినెన్స్కు ఆమోదం తర్వాత మదురై జిల్లాలో సంప్రదాయ క్రీడను ప్రారంభించాలనుకున్న పన్నీర్ సెల్వం ఆందోళనల కారణంగా ఆ పని చేయకుండానే చెన్నైకు వెనుతిరిగారు. చెన్నై సహా ఇతర ప్రాంతాల్లోనూ నిరసనలు కొనసాగించిన తమిళులు జల్లికట్టు సమస్యను శాశ్వతంగా పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఆందోళనల మధ్య కొన్ని చోట్ల జల్లికట్టు నిర్వహించగా ఎద్దుల దాడిలో 2 మృతి చెందారు. జల్లికట్టు సమస్యను శాశ్వతంగా పరిష్కరించాలన్న డిమాండ్తో తమిళనాడు వ్యాప్తంగా నిరసనలు కొనసాగుతున్నాయి. సంప్రదాయ క్రీడకు మార్గం సుగమం చేసేలా ఆ రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ తెచ్చినప్పటికీ సంతృప్తి చెందని నిరసనకారులు ఆందోళనలు కొనసాగిస్తున్నారు. 3 ఏళ్లుగా జల్లికట్టు నిలిచిపోవడానికి కారణమైన జంతు హక్కుల సంఘం పెటాను నిషేధించాలని డిమాండ్ చేస్తున్నారు. చెన్నై మెరీనా తీరం వరుసగా 6వ రోజు జల్లికట్టుకు మద్దతుగా చేస్తున్న ఆందోళనలతో హోరెత్తుతోంది. ఇతర ప్రాంతాల్లోనూ నిరసనల జోరు కొనసాగుతోంది. జల్లికట్టుపై అత్యవసర ఆదేశాన్ని యుద్ధ ప్రాతిపదికన ఆమోదింపచేసుకుని మదురై జిల్లా అలంగనల్లూరులో క్రీడను ప్రారంభించాలనుకున్న ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వంకు తీవ్ర నిరాశ ఎదురైంది. ఆర్డినెన్స్ తీసుకొస్తే సరిపోదన్న స్థానికులు సమస్యను శాశ్వతంగా పరిష్కరించే వరకు ఒప్పుకునేది లేదని తేల్చి చెప్పారు. క్రీడా ప్రాంగణం వద్దకు ఎవరూ చేరుకోకుండా అడ్డుకున్నారు. ఫలితంగా అలంగనల్లూరులో జల్లికట్టు ప్రారంభించకుండానే ముఖ్యమంత్రి చెన్నైకు వెనుతిరిగారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి పరిస్థితులే కనిపించగా నిరసనల మధ్య కొన్ని చోట్ల జల్లికట్టు మొదలైంది. రాష్ట్ర మంత్రులు వేర్వేరు ప్రాంతాల్లో సంప్రదాయ క్రీడను ప్రారంభించగా కొన్ని చోట్ల స్థానికుల నుంచి వ్యతిరేకత వ్యక్తమైంది.
జరిగింది. మరికొన్ని చోట్ల అపశృతులు జరిగాయి. మదురై జిల్లా పుదుకొట్టాయిలో జల్లికట్టు ఆడుతుండగా ఎద్దుల దాడిలో 2 మరణించారు, 28 మంది గాయపడ్డారు. మదురైలో జల్లికట్టుకు మద్దతుగా ఆందోళన చేస్తున్న ఓ వ్యక్తి డీహైడ్రేషన్ కారణంగా మరణించాడు. ఆందోళనకారులను శాంతింపచేసేందుకు ప్రయత్నించిన పన్నీర్ సెల్వం సంప్రదాయ క్రీడ నిర్వహణకు మార్గం సుగమం చేసేందుకు ఎంచుకున్న ఆర్డినెన్స్ మార్గం సమస్యను శాశ్వతంగా పరిష్కరిస్తుందని చెప్పారు. వచ్చే శాసనసభ సమావేశాల్లో ఆర్డినెన్స్ కు సంబంధించిన బిల్లు ఆమోదం పొంది చట్టంగా మారుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. జల్లికట్టుకు ఎంతో ప్రాచుర్యం పొందిన అలంగనల్లూరులో స్థానికులతో సంప్రదించి త్వరలోనే సంప్రదాయ క్రీడ నిర్వహిస్తామని తెలిపారు. అయితే ఆర్డినెన్స్ పై ప్రజలకు విశ్వాసం లేదన్న ప్రతిపక్ష డీఎంకే జల్లికట్టు మద్దతుదారులతో ముఖ్యమంత్రి నేరుగా చర్చలు జరపాలని సూచించింది. సుదీర్ఘ చర్చల తర్వాత ఉత్తరప్రదేశ్లో సమాజ్వాదీ పార్టీ కాంగ్రెస్ మధ్య ఎట్టకేలకు పొత్తు కుదిరింది. శాసనసభలో మొత్తం 403 నియోజకవర్గాలకు గాను ఎస్పీ 298 చోట్ల కాంగ్రెస్ 105 స్థానాల్లో పోటీ చేయాలని 2 పార్టీలు అంగీకారానికి వచ్చాయి. లక్నోలో హడావిడిగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఉత్తరప్రదేశ్ ఎస్పీ అధ్యక్షుడు నరేష్ ఉత్తమ్, కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు రాజ్ బబ్బర్ ఈ విషయాన్ని ప్రకటించారు. వారంలోగా కనీస ఉమ్మడి ప్రణాళిక రూపొందించనున్నట్లు తెలిపారు. ఉత్తరప్రదేశ్లో భాజపా బీఎస్పీని ఓడించడం ద్వారా దేశవ్యాప్త రాజకీయ ప్రక్షాళనకు శ్రీకారం చుడతామని ఎస్పీ కాంగ్రెస్ నేతలు చెప్పారు. सीटों का बंटवारा नहीं, दोनों दलों द्वारा उत्तर प्रदेश में एक नई सुबह की शुरुआत होगी, जिसका उद्देश्य राज्य का सर्वांगीण विकास करना है। सांप्रदायिकता को दूर रखने के लिए समाजवादी पार्टी और कांग्रेस पार्टी साथ मिलकर के हम चुनाव लड़ेंगे। ఉత్తరప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో మరోసారి విజయమే లక్ష్యంగా సమాజ్వాదీ పార్టీ ప్రజలపై హామీల వర్షం కురిపించింది. విత్తనాలు, ఎరువుల కొనుగోలుకు, రైతులకు ఆర్థిక సాయం, గ్రామీణ ప్రాంతాలకు 24 గంటల విద్యుత్ సరఫరా, విద్యార్థులకు స్మార్ట్ ఫోన్లు, ల్యాప్టాప్లు, 9 నుంచి 12వ తరగతి చదివే ఆడపిల్లలకు ఉచితంగా సైకిళ్లు పంపిణీ చేస్తామంటూ ఎన్నికల ప్రణాళికను విడుదల చేసింది. పేద మహిళలకు కుక్కర్లు, పేదలకు ఉచితంగా బియ్యం, గోధుమలు, రాష్ట్రంలోని 1 కోటి మంది లబ్ధిదారులకు నెలకు 1000 రూపాయల చొప్పున సమాజ్వాదీ పింఛను వంటి వాగ్దానాలు తండ్రి ములాయం, బాబాయ్ శివపాల్ లేకుండానే లక్నోలో ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేసిన ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ యూపీ అభివృద్ధి కోసం నిర్దేశించుకున్న భవిష్యత్ ప్రణాళికల్ని వెల్లడించారు. ప్రత్యర్థి పార్టీలైన భాజపా, బీఎస్పీపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. सोचो, जिन्होंने नारा दिया अच्छे दिन का, जिन्होंने कहा कि हम सबका साथ लेकर के सबका विकास करेंगे, बताओ अब तो 3 साल हो गए हैं और यूपी का चुनाव आ रहा है, तो हो सकता है बजट में कुछ नई चीजें दे दें, लेकिन बताओ 3 साल से उत्तर प्रदेश नहीं बल्कि देश की जनता ढूंढ रही है कि आखिरकार अच्छे दिन है कहां। विकास के बहाने कभी झाड़ू पकड़ा दी, विकास के बहाने कभी योगा करा दिया, और वो बहाने कैसे कैसे चल रहे हैं बताओ। हमारे कार्यकर्ताओं से पूछ ले 10 काम तो 10 काम तुरंत बता देंगे। ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల కోసం భాజపా 155 పేర్లతో 2వ జాబితా విడుదల చేసింది. హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ తనయుడు పంకజ్ సింగ్, కాంగ్రెస్ నుంచి ఇటీవల పార్టీలో చేరిన రేటా బహుగుణ, సీనియర్ నేతలు సిద్ధార్థనాథ్ సింగ్, హుకుం సింగ్లకు జాబితాలో చోటు కల్పించింది. 149 పేర్లతో భాజపా ఇప్పటికే తొలి జాబితాను విడుదల చేయగా తాజా జాబితాతో 304 మంది అభ్యర్థులు ఖరారయ్యారు. 403 సీట్లు గల ఉత్తరప్రదేశ్ అసెంబ్లీకి 7 విడతల్లో పోలింగ్ జరగనుండగా తొలి దశ ఫిబ్రవరి 11న నిర్వహించనున్నారు. ఉత్తరాఖండ్ శాసనసభ ఎన్నికల కోసం కాంగ్రెస్ అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. ఫిబ్రవరి 15న ఉత్తరాఖండ్లోని 70 స్థానాలకు పోలింగ్ జరగనుండగా 63 స్థానాలకు అభ్యర్థుల్ని ప్రకటించింది. ముఖ్యమంత్రి హరీష్ రావత్ కిచ్చా, హరిద్వార్ గ్రామీణ నియోజకవర్గాల నుంచి పోటీ చేస్తారని తెలిపింది. అయితే టికెట్లు కేటాయించిన తీరుతో అసంతృప్తికి గురైన కాంగ్రెస్ నేతలు నవీన్ బిష్ట్, ఆర్యేంద్ర శర్మ అనుచరులతో కలిసి విధ్వంసానికి దిగారు. డెహ్రాడూన్లోని కాంగ్రెస్ ప్రధాన కార్యాలయంలో ఫ్లెక్సీలు చించివేశారు. రాష్ట్ర నాయకత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న డిజిటల్ లావాదేవీలపై రేపు మధ్యాహ్నంలోగా నివేదిక ఇవ్వాలని బ్యాంకర్లను ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. తన నివాసంలో ఆర్థిక శాఖ ఉన్నతాధికారులు, బ్యాంకర్లతో సమీక్షా సమావేశం నిర్వహించిన ఆయన నగదు రహిత చెల్లింపులపై ముఖ్యమంత్రుల కమిటీ మంగళవారం ప్రధానికి సమర్పించనున్న మధ్యంతర నివేదికపై చర్చించారు. ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం 41% డిజిటల్ లావాదేవీలు జరుగుతున్నాయని, రాబోయే రోజుల్లో 60% పైగా తీసుకెళ్లేందుకు అధికారులు కృషి చేయాలని చంద్రబాబు కోరారు. అవసరమైన మేరకు బయోమెట్రిక్ పరికరాలను అందుబాటులోకి తీసుకురావాలని అధికారులకు సూచించారు.
తెలంగాణ వ్యాప్తంగా చౌక ధరల దుకాణాల్లో ఈపోస్ యంత్రాల ద్వారా నగదు రహిత లావాదేవీలను ఏప్రిల్ నుంచి నిర్వహించేందుకు పౌర సరఫరాల శాఖ సిద్దమవుతోంది. ఇందుకోసం నిర్వహించిన టెండర్ల ప్రక్రియ ముగిసినట్లు ఆ శాఖ కమిషనర్ సివి ఆనంద్ తెలిపారు. మొత్తం 16,560 చౌక దుకాణాల్లో ఈపోస్ యంత్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ యంత్రాలు వినియోగం ద్వారా ప్రభుత్వానికి ఏటా 750 నుంచి 800 కోట్ల రూపాయలు ఆదా కానున్నట్లు స్పష్టం చేశారు. గతంలో ఒక్క ఈపోస్ యంత్రానికి నెలకు 1,650 రూపాయలు అద్దె చెల్లించగా తాజాగా నిర్వహించిన జాతీయ స్థాయి బహిరంగ టెండర్ల ద్వారా 1,499 రూపాయలకే అందుబాటులోకి వచ్చాయన్నారు. టెండర్లలో 3 కంపెనీలు పాల్గొనగా చెన్నైకి చెందిన ఓయాసిస్ సైబర్నెటిక్స్ సంస్థ కాంట్రాక్టు దక్కించుకుందన్నారు. గతంలో ఉన్న యంత్రాలతో వేలిముద్రల ద్వారా సరుకులందించే అవకాశం ఉండేదన్న ఆయన కొత్త యంత్రాల్లో అదనంగా ఐరిస్ స్కానర్, బరువులు తూచే ఎలక్ట్రానిక్ త్రాసు, స్వైపింగ్ సదుపాయం, ఆధార్ ఆధారిత చెల్లింపులు, ఆడియో వాయిస్ సదుపాయం పొందుపరిచినట్లు తెలిపారు. తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు అపార అవకాశాలున్నాయని ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ జపాన్లో భారత రాయబారి సుజన్ చినాయ్కు తెలియజేశారు. తెలంగాణ ఐటీ కార్యదర్శి జయేష్ రంజన్తో కలిసి చినాయ్తో భేటీ అయిన మంత్రి పరిశ్రమలకు త్వరితగతిన అనుమతిచ్చేందుకు తీసుకొచ్చిన టీఎస్ ఐపాస్ గురించి వివరించారు. జపాన్లోని 1-2 నగరాలతో సిస్టర్ సిటీ ఒప్పందాన్ని చేసుకునేందుకు సహకరిస్తారని చినాయ్ మంత్రికి హామీ ఇచ్చారు. చిన్న తరహా పరిశ్రమలు పెట్టుబడులపై దృష్టి సారించాలని సూచించిన రాయబారి ఆయా కంపెనీలకు కావలసిన సిబ్బంది కోసం ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని చెప్పారు. ఇందుకోసం ప్రత్యేకంగా జపాన్ కంపెనీలకు సిబ్బందిని సరఫరా చేసేందుకు తెలంగాణలో ప్రత్యేక సంస్థను ఏర్పాటు చేయాలని సూచించారు. రాయబారి సూచనలను స్వీకరించిన కేటీఆర్ తెలంగాణలో అమలు చేస్తామని స్పష్టం చేశారు. ఐటీ రంగాన్ని మరింత అభివృద్ధి చేసే విధంగా తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తోందని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి తెలిపారు. వరంగల్ పట్టణ జిల్లా మడికొండలోని ఐటీ ఇంక్యుబేషన్ సెంటర్లో సెయింట్ ఐటీ సాఫ్ట్వేర్ సొల్యూషన్ సంస్థ కార్యాలయాన్ని ప్రారంభించిన ఆయన హైదరాబాద్కే పరిమితమైన ఐటీ సంస్థల్ని వరంగల్కు తీసుకురావడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ఐటీ సంస్థల ఏర్పాటుకు వరంగల్లో అన్ని వసతులు ఉన్నాయని ప్రభుత్వం కూడా తగిన ప్రోత్సాహం అందిస్తుందని అన్నారు. సెయింట్ సంస్థ తన కార్యకలాపాలను మరింత విస్తరించి వీలైనంత ఎక్కువ మందికి ఉద్యోగావకాశాలు కల్పించాలని సూచించారు. గౌరవ ముఖ్యమంత్రి గారు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు తెలంగాణలో వరంగల్ సిటీని ఇండస్ట్రియల్ పరంగా కానీ, ఎడ్యుకేషన్ హబ్గా కానీ, హెల్త్ హబ్గా కానీ, ఐటీ హబ్గా కానీ దీన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేయాలనే ఆలోచనలో ఉన్నారు. ఇక్కడ ఈ ఐటీ పార్క్ను అన్ని రకాలుగా అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉన్నది. అన్ని రకాలుగా మీకు సపోర్ట్ చేయడానికి కూడా మేము అందరం సిద్ధంగా ఉన్నాం. పేదలకు ఉచితంగా 2 పడక గదుల ఇళ్లు నిర్మించి ఇస్తున్న ఘనత కేసీఆర్ సర్కారుకే దక్కుతుందని తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు అభిప్రాయపడ్డారు. ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డితో కలిసి సిద్దిపేట జిల్లా గజ్వేల్లో 2 పడక గదుల ఇళ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేసిన హరీష్ మొదటి విడతలో 100 కోట్ల రూపాయలతో 1,250 ఇళ్ల నిర్మాణం చేపట్టామని తెలిపారు. ఇళ్ల నిర్మాణ పనులు పూర్తయ్యాకే లబ్ధిదారుల ఎంపిక జరుగుతుందన్న మంత్రి అర్హులందరికీ ఇళ్లు అందే విధంగా సర్వే నిర్వహించి ఎంపిక చేస్తామని వివరించారు. ఓ చిన్న పిల్లగాన్ని వెళ్తాం, డబ్బులకెళ్ళి తీపిస్తాం. ఎవరికి వెళ్తే వాళ్ళకి మొదటి 1200 వాళ్లకు, ఇంకా 300 తక్కువ పట్టాయా, 400 తక్కువ పట్టాయా, 200 తక్కువ పట్టాయా, ఎన్ని తక్కువ పట్టా కేసీఆర్ సార్ రిక్వెస్ట్ చేసుకున్నాం. అవి కూడా శాంక్షన్ చేపించి ఒక 6 నెలల లోపల ప్లాట్లున్న ఇళ్లనే కట్టాలి, వాళ్ళకు కూడా ఇచ్చేయాలి. ఏ పేదవాడు కూడా మిగిలిపోకుండా అర్హులకు నిజమైన పేదవాళ్ళకి ఇస్తాం. ఎవడన్నా దళారులో పైరవకారు లంచం అడిగితే మాత్రం డొక్కలు దోలేదు మాత్రం కాదు. వంశధార జలాశయం పనులు నిలిపేయాలంటూ శ్రీకాకుళం జిల్లా హిరమండలం బ్యారేజీ కోడలిలో నిర్వాసితులు నిర్వహించిన ఆందోళన ఉద్రిక్తతలకు దారితీసింది. పరిహారం చెల్లించకుండా పనులు ఎలా చేస్తారంటూ అధికారుల్ని నిలదీసిన ఆందోళనకారుల్ని పోలీసులు అడ్డుకునేందుకు యత్నించగా ఆగ్రహించిన 18 గ్రామాల నిర్వాసితులు వంశధార ప్రాజెక్టు నిర్మాణ సామగ్రిని తగులుబెట్టారు. గుత్తేదారు కార్యాలయంపై దాడి చేశారు. హిరమండల తహసీల్దార్ కార్యాలయాన్ని ముట్టడించి ఆందోళన చేపట్టారు. పరిస్థితులను చక్కదిద్దేందుకు మరింత మంది పోలీసుల్ని అధికారులు రంగంలోకి దింపారు. పరిస్థితి విషమించకుండా ఆందోళనకారుల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలవరం అమరావతి నిర్వాసిత రైతులు కన్నీరు కార్చడం మంచిది కాదని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా మూలలంక, కృష్ణాలంక రైతులకు చెప్పిన ప్రకారం పరిహారం ఇవ్వాలని ట్విట్టర్ ద్వారా ప్రభుత్వాన్ని కోరారు. మూలలంకలో 207 ఎకరాలను డంపింగ్ యార్డుగా మార్చడం ఎంతవరకు న్యాయమని ప్రశ్నించారు. ట్రాన్స్ట్రాయ్ అడ్డగోలుగా రైతుల భూమిని డంపింగ్ యార్డుగా మార్చేసిందని ఆరోపించిన పవన్ పోలవరంపై సమీక్షలో ఈ సమస్యపై ఎందుకు దృష్టి పెట్టడం లేదని ప్రశ్నించారు. తగిన నష్టపరిహారం చెల్లించాలని అడుగుతున్న రైతుల మొర ఎందుకు వినరని
చేశారని నిరసన వ్యక్తం చేశారు. పోలవరం రైతులు ఇప్పటికే ఎన్నో రకాలుగా నష్టపోయారన్న ఆయన అన్యాయమన్న వారిపై కేసులు పెట్టించి నోరు మూయిస్తున్నారని ఆరోపించారు. దళితులైనందునే వివక్షకు గురవుతున్నామని లంకభూముల రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని పేర్కొన్నారు. లంకభూముల్ని ఏం చేస్తారో ముందుగా తెలియచేయాలని కోరిన పవన్ భూసేకరణకు ముందు చెప్పిన విధంగా పరిహారం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. లంకభూముల రైతుల పట్ల వివక్ష సరికాదని ఆయన స్పష్టం చేశారు. హైదరాబాద్ పాత బస్తీలోని శంషీర్గంజ్లో ఓ ఆటో బీభత్సం సృష్టించింది. వేగంగా దూసుకువచ్చిన ఆటో ముందు చక్రం ఒక్కసారిగా ఊడిపోయి గాలిలోకి లేచింది. ఆ సమయంలోనే రోడ్డు దాటుతున్న కార్మికుడిని బలంగా ఢీకొట్టగా ఆయన అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. మృతుడు పహాడి షరీఫ్ పరిధిలోని వెంకటాపురానికి చెందిన జంగయ్యగా గుర్తించారు. తెలంగాణలో ప్రసిద్ధి చెందిన సిద్దిపేట జిల్లా కుమరవెల్లి మల్లికార్జున స్వామి వార్షిక జాతర ఘనంగా ప్రారంభమైంది. పట్నం ముగ్గులు వేసిన భక్తులు, శివసత్తుల ఆటపాటలు, ఒగ్గు కళాకారుల నృత్యాల మధ్య మల్లన్నకు తొలి రోజు మొక్కులు, బోనాలు సమర్పించుకున్నారు. స్వామివారిని ఇవాళ 75,000 మంది భక్తులు దర్శించుకున్నారు. అమెరికా నూతన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు వ్యతిరేకంగా ప్రపంచవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. అనేక దేశాల్లోని ప్రధాన నగరాలకు చెందిన మహిళలు పెద్ద సంఖ్యలో వీధుల్లోకి వస్తున్నారు. ట్రంప్ విచ్ఛిన్నకర, మహిళా వ్యతిరేక విధానాల్ని అనుసరిస్తున్నారని ఆరోపిస్తూ గళమెత్తుతున్నారు. అమెరికాలోని వాషింగ్టన్ డీసీలో శనివారం ప్రారంభమైన ఆందోళనలు ఇంకా కొనసాగుతున్నాయి. ట్రంప్కు వ్యతిరేకంగా ర్యాలీ చేపట్టిన 5 లక్షలకు మందికి పైగా మహిళలు ఇప్పటికీ నిరసనలు కొనసాగిస్తున్నారు. మెక్సికో, ప్యారిస్, బెర్లిన్, లండన్, ప్రేగ్, సిడ్నీ వంటి నగరాల్లోనూ నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ఈనాటి ముఖ్యాంశాలు మరోసారి. హిరాఖండ్ రైలు దుర్ఘటనలో 39కి చేరిన మృతులు, 100 మందికి పైగా గాయాలు. బాధిత కుటుంబాలకు పరిహారం ప్రకటించిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు. రైలు ప్రమాదం వెనుక విద్రోహ చర్యపై అనుమానాలు. ఎన్ఐఏతో దర్యాప్తు జరిపించే యోచనలో కేంద్ర హోంశాఖ. సిఐడి విచారణకు చంద్రబాబు ఆదేశాలు. డిజిటల్ లావాదేవీలపై ఎల్లుండి ప్రధానికి ముఖ్యమంత్రుల కమిటీ నివేదిక. అధికారులతో చంద్రబాబు మంతనాలు. ఏపీలో 60% పెంచాలని దిశానిర్దేశం. తెలంగాణ చౌక ధర దుకాణాల్లో నగదు రహిత సేవలు. ఏప్రిల్లో ప్రారంభించేందుకు సర్కారు సన్నాహాలు. 800 కోట్ల రూపాయలు ఆదా అవుతాయని అంచనా. తమిళనాట తీవ్ర నిరసనల మధ్య ప్రారంభమైన జల్లికట్టు. ఎద్దుల దాడిలో 2 మృతి. అళంగనూరులో ముఖ్యమంత్రిని అడ్డుకున్న ఆందోళనకారులు. ఉత్తరప్రదేశ్లో సమాజ్వాదీ, కాంగ్రెస్ మధ్య పొత్తు ఖరారు. ఎస్పీ 298, హస్తం పార్టీ 105 చోట్ల పోటీ. జనాకర్షక పథకాలతో మేనిఫెస్టో విడుదల చేసిన అఖిలేష్. ఆస్ట్రేలియన్ ఓపెన్లో కొనసాగుతున్న సంచలనాలు. 4వ రౌండ్ నుంచే యాండీ ముర్రే నిష్క్రమణ. క్వార్టర్ ఫైనల్ చేరిన ఫెదరర్, వావ్రింకా. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.